నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. మీ ఆధార్ దుర్వినియోగం అయిందా? మీ ఆధార్ కార్డును మీకు తెలియకుండానే ఎవరైనా వినియోగించారో తెలుసుకోవాలా? అది దుర్వినియోగం కాకుండా లాక్ వేయాలా? అయితే వాచ్ దిస్ స్టోరీ. మనకు మన అవసరాల కోసం నిత్యం అవసరమయ్యే డాక్యుమెంట్లలో ఎక్కువగా వినిపించే పేరు ఆధార్ కార్డ్. ప్రభుత్వ పథకాలు పొందాలన్నప్పటికీ, కొన్ని రకాల సేవలు పొందాలన్నప్పటికీ ఈ 12 అంకెల గుర్తింపు కార్డు చాలా ముఖ్యం. ఇందులో మన వ్యక్తిగత వివరాలతో పాటు బయోమెట్రిక్ వివరాలు కూడా నిక్షిప్తమై ఉంటాయి. అలాంటి ముఖ్యమైన ఆధార్ కార్డును చాలా మంది ఎక్కడ పడితే అక్కడ వాడేస్తుంటారు. దీనివల్ల ఆధార్ దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా జరగకుండా చూసుకోవడం ముఖ్యం. మరి మీ ఆధార్ ఎక్కడైనా దుర్వినియోగం అయ్యిందా? అయ్యుంటే ఫిర్యాదు చేయడం ఎలా? ఆధార్ కార్డు దుర్వినియోగం కాకుండా ముందు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి? వీటికి సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇందుకోసం మనం ఆధార్ కార్డును ఎక్కడెక్కడ వినియోగించామో తెలుసుకోవడం ముఖ్యం. దీనికోసం ఉడాయ్ పోర్టల్ కు వెళ్ళాలి. పోర్టల్లో పైన ఎడమవైపు ఉన్న మై ఆధార్ ఆప్షన్ లో కనిపించే ఆధార్ సర్వీసెస్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత క్రిందకు స్క్రోల్ చేసి ఆధార్ ఆథెంటికేషన్ హిస్టరీ అనే ఆప్షన్ ఎంచుకోగానే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో లాగిన్ పై క్లిక్ చేసి ఆధార్ నెంబర్, క్యాప్చా, ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. తర్వాత కనిపించే స్క్రీన్ లో క్రిందకు స్క్రోల్ చేయగానే ఆథెంటికేషన్ హిస్టరీ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. అక్కడ ఆల్ ను ఎంచుకొని డేట్ ను సెలెక్ట్ చేసుకొని ఫెచ్ ఆథెంటికేషన్ హిస్టరీ పై క్లిక్ చేయాలి. ఆధార్ కు లింక్ చేసిన ఓటీపీ, బయోమెట్రిక్, డెమోగ్రాఫిక్ ద్వారా మీ ఆధార్ కార్డును 6 నెలలుగా ఎక్కడెక్కడ వినియోగించారనే డేటా కనిపిస్తుంది. ఇందులో ఎక్కడైనా మీకు తెలియకుండా ఆధార్ను వినియోగించారని అనిపిస్తే వెంటనే 1947 నంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చు. help@uidai.gov.in కి మెయిల్ చేయొచ్చు. లేదా ఉడాయ్ వెబ్సైట్ లో నేరుగా కంప్లైంట్ చేయొచ్చు. ఆధార్ను మీకు తెలియకుండా వినియోగిస్తున్నారంటే మీ వేలిముద్రలు వారి చేతికి చిక్కినట్లే. ఇకపై ఈ ఘటనలు జరగకుండా ఉండాలంటే మీ ఆధార్ కార్డును బయోమెట్రిక్ లాక్ చేయడం మంచిది. దీంతో మీ ప్రమేయం లేకుండా బయోమెట్రిక్ ను వాడటానికి వీలుండదు. దాన్ని కూడా సులువుగా ఆన్లైన్ లో చేయొచ్చు. బయోమెట్రిక్ లాక్ కోసం మై ఆధార్ పోర్టల్లో ఆధార్ నంబర్, ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వాలి. స్క్రీన్ పై లాక్ ఆర్ అన్లాక్ బయోమెట్రిక్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అందులో లాక్ ఆర్ అన్లాక్ ఎలా ఉపయోగపడుతుందనే వివరణ ఉంటుంది. ఆ పేజీలో కనిపించే నెక్స్ట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. స్క్రీన్ పై బయోమెట్రిక్ లాక్ ఆర్ అన్లాక్ సంబంధించి 2 ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో లాక్ ఆధార్ ను ఎంచుకోవాలి. తర్వాత వర్చువల్ ఐడి, పూర్తి పేరు, పిన్ కోడ్, క్యాప్చా, మొబైల్ నంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ పై క్లిక్ చేయాలి. మీ రిజిస్టర్ మొబైల్ నంబర్ కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి. దీంతో ప్రక్రియ ముగుస్తుంది. ఇంకెందుకు ఆలస్యం? మీ ఆధార్ దుర్వినియోగం కాకుండా ఇప్పుడే జాగ్రత్త పడండి.